హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, బెడ్ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా అది రిలాక్సేషన్ టైం కదా, చాలామంది అనుకుంటారు హ్యాపీ మూమెంట్ అనుకుంటారు, కానీ ఆ టైంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయంట. అంటే ఆ టైంలో మాట్లాడుకునే మాటలను బట్టి, యాక్చువల్గా బెడ్ టైం అంటేనే మనం అందరూ కొంచెం సెక్స్ అనుకుంటారు, కానీ అది కాదు. ఆ టైంలో కూడా చాలా మంది ఏంటంటే అబ్బాయి ఈ టైంలో మేము మాట్లాడుకుంటే పనులన్నీ జరుగుతాయని కొంతమంది వైఫ్స్ అనుకుంటారు. ఈ టైంలో వైఫ్తో ఈ విషయం మాట్లాడితే తను ఒప్పేసుకుంటుందని హస్బెండ్ అనుకుంటాడు. అలా ఆ టైంలో, ఆ రిలాక్సేషన్ ఉన్నటువంటి టైంలో ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం వల్ల సమస్యలు వస్తాయి అంటున్నారు. అంటే ఎలాంటి మాటలు? ఈరోజు కొన్ని మాట్లాడుకుందాం మేడం, మా వ్యూవర్స్ కోసం. లేడీసే చేస్తారు, జెంట్స్ చేయరు. అది ఎందుకు చేస్తారు అని అంటే, ఒకటి స్వభావం, ఆ అమ్మాయి స్వభావం అటువంటిది. ఇంకొకటి ఏంటంటే నేర్పి పంపిస్తారు అమ్మలో అమ్మమ్మలో, ఆ టైంలోనే పట్టుకో, అక్కడ బెట్టు చేస్తే ఆ అవసరం కోసం అతను ఒప్పేసుకుంటాడు. ఏమన్నా నిజాలుంటే చెప్పేస్తాడు, ఏదైనా అగ్రిమెంట్స్ చేయాలంటే చేసేస్తాడు. కాబట్టి అక్కడే నువ్వు గట్టిగా పట్టుకో, పిచ్చిమోహమా, నీకేం తెలిచావదు అనేది ఏది అడగాలో. ఖచ్చితంగానండి, నాకు తెలుసు. అయితే ఇవి రెండు తప్పే. ఇప్పుడు మీరు అన్నట్టు నైట్ టైం బెడ్ టైం అంటే ఆ ఒక్క అవసరం కోసమే కాదు కదా. ఇప్పుడు పగలంతా ఇంటి జాబ్ చేసే ఇద్దరు అయితే కూడా వాళ్ళకి అలసిపోయి ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. భార్య ఇంట్లోనే ఉంది, కొంతమంది భర్తలు ఇంట్లోనే ఉంటారు, భార్య ఉద్యోగం చేసుకొస్తూ ఉంటుంది. ఎవరైనా కానీ ఒకళ్ళు ఇంట్లో ఉండి ఒకళ్ళు జాబ్ చేసుకోవడానికి వెళితే కూడా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, అలసిపోతారు. ఈవినింగ్ పిల్లలు ఉంటారు, ఇంట్లో ఎవరైనా విల్లాస్ ఉండొచ్చు, ఎవరైనా వచ్చిపోయే చుట్టాలు ఉండొచ్చు, ఏదైనా కానీ ఇంట్లో లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పనులు ఉంటాయి. వాటితో ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు అలసిపోతారు. ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు అయితే ట్రాఫిక్లోంచి వెళ్ళడము రావడము, ఆఫీస్లో కూడా ఎన్నో రాజకీయాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అక్కడ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు చూపుల ద్వారా ఎంతో స్ట్రెస్ అనుభవిస్తారు. వాళ్ళు చూసే చూపులు, వాళ్ళు అనే మాటలు, మానసికంగా కొంత బాధ ఉంటుంది, ఫిజికల్గా వర్క్ వైజ్గా ఫిజికల్ బాధలు ఉంటాయి. ఇన్ని ట్రాఫిక్లోంచి రావడం విసిగిపోయి ఉంటుంది బ్రెయిన్ కానీ బాడీ కానీ. ఇంటికి వచ్చేటప్పటికి ప్రతి వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అమ్మాయి ఇంటికి వెళ్ళిపోతున్నాం, అమ్మాయి ఇంటికి వెళ్ళి పడిపోవాలి, అబ్బా మై స్వీట్ హోమ్ అనుకుంటూ వస్తారు ఎవరైనా కదా. ఒక్క గదైనా సరే, పెద్ద ఇల్లు అయినా సరే స్వీట్ హోమ్ అనే అనుకుంటారు. అటువంటి స్వీట్ హోమ్లోకి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఇద్దరు వస్తారు ఆఫీసుల నుంచి, పిల్లలు కూడా వస్తారు. వచ్చినప్పుడు చికాక్గా ఉంటుంది, పిల్లలకి చికాక్గా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్కి చికాక్గా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? అందరూ కూడా ఆ ఈవినింగ్ నుంచి చాలా ప్లెజెంట్గా డిజైన్ చేసుకోవాలి, సైలెంట్గా ఉండాలి. అసలు సైలెన్స్ మెయింటైన్ చేయాలి. మన ఇద్దరం ఎలా ఉంటే పిల్లలు కూడా అదే మెయింటైన్ చేస్తారు. సపోజ్ పిల్లలు రావడమే ఏడ్చుకుంటూ, బ్యాగ్ పడేసుకుంటూ, జుట్టంతా చిందరవందరగా రిబ్బన్స్ పీకేసుకుని చికాక్గా వస్తారు. కొంచెం ఏజ్ పరంగా చిన్నపిల్లలు అయితే ఏడుస్తూ కూడా వస్తారు ఇంటికి. వచ్చినప్పుడు భార్యాభర్తలు చికాక్గా ఉండి ఏదో ఒకటి కొంచెం డిస్కస్ చేసుకుని అరుచుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. మన ఇద్దరం కనుక సైలెంట్గా ఉంటే వాళ్ళు సైలెంట్గా ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తారు. ఏదన్నా తర్వాత మనం వాళ్ళతో మాట్లాడుకోవటము, ఏంటమ్మాయి వాళ్ళు ఏం జరిగింది అని మనం ఒకసారి వీడియోలో మాట్లాడాం. స్కూల్ నుంచి రాగానే పిల్లలతో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అవి తర్వాత సెక్షన్లో చూసుకోవాలి. ముందైతే మనం ఏం చేస్తాం, వాళ్ళు దానికి అలవాటు పడతారు. అంటే అప్పుడు ఈవినింగ్ అనేది చాలా ప్రశాంతంగా స్టార్ట్ అవుతుంది మనకి. ఇంకా గడపాలి కదా, ఒక 4 hours అయినా గడుపుతాం, 10 గంటల లోపల అందరం కలిసి 6 hours అయినా గడుపుతాం. ఆ 6 hours 5 hours మనం చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా మనం క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. సో అంతేగాని ప్రతిదానికి పిల్లల్ని గబగబా వాళ్ళకి తిండి పెట్టేసి హోంవర్క్లు చేసేయండి అని చెప్పి వాళ్ళని వదిలేసి మనం వాదులు ఆడుకోవడము, లేకపోతే అంతా కంప్లీట్ అయ్యాక పడుకునే టైంలో ఆ టాపిక్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఎత్తుకోవడము, అది అంత టైం లేదు కదా, అదే టైం అదే అలా అనుకునే అప్పుడు మొదలు పెడతారు, అప్పుడు స్టార్ట్ చేస్తారు. కానీ ఈ భార్యకి కానీ భర్తకి కానీ శరీరాలు ఎంత అలసిపోయి ఉంటాయి, బ్రెయిన్ ఎంత చికాక్గా ఉంటుంది, కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి, అయినా కూడా ఇదే సమయం అడగాలి అని అనుకుంటే మాత్రం చాలా దెబ్బతినేస్తారు. ఎందుకంటే అవతల వ్యక్తి కూడా అదే నిద్రపోవడానికి ట్రై చేస్తుంటాడు, అదే ఎవరైనా కానీ. ఇప్పుడు నువ్వు మాట్లాడినందువల్ల అతని బ్రెయిన్లోకి వెళ్ళవు. అతని బ్రెయిన్ ఏమని వర్క్ చేస్తుందంటే, నేను మార్నింగ్ నుంచి అలసిపోయినా నిద్రపోవాలి అనుకుంటుంటే ఆ నిద్ర వచ్చేస్తుంది.
మన నిద్ర ఆపుకుని మనం మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మూతలు పడుతుంటాయి, నిద్ర వస్తూ ఉంటుంది, బ్రెయిన్లో నోరు మాట్లాడుతూ ఉంటుంది. అతనేమో రెస్పాండ్ అవ్వడు, మనకేమో కోపం పెరుగుతుంది. అప్పుడు నిద్ర కూడా పటాపంచలు అయిపోయి కోపం ఆవేశం వచ్చి గొడవలు, అర్ధరాత్రి వరకు గొడవలు అవుతాయి. అందుకని కొంతవరకు పర్వాలేదు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, కానీ ఎక్కువసేపు మాట్లాడామంటే జరిగేది ఇదే పరిస్థితి. తర్వాత ఆ డబ్బు విషయాలు కానీ, ఇంట్లో చికాకులు కానీ, అంటే అప్పటికప్పుడు ఆ రోజు ఏదైనా ఎమర్జెన్సీగా వచ్చి పడిపోతే కొంచెం ముందుగానే బెడ్ దగ్గరికి వెళ్ళే ముందుగానే ఇగో ఇవాళ ఇలా జరిగింది, ఏం చేద్దాం దీని గురించి అని చెవిని వేయటం అనేది పర్వాలేదు. అతను కూడా జాబ్ చేస్తుంటారు మేడం, జాబ్ చేసే వాళ్ళకి టైం ఉండదు కదా, మరి అప్పుడే టైం దొరికేది, అప్పుడు ఎందుకు మాట్లాడుకోకూడదు? ఎందుకు మాట్లాడుకోకూడదు అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళు చదివించుకోవాలి, వాళ్ళతోటి స్కూల్లో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంటికి రాగానే వంట చేసుకోవాలి, గబుక్కున అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరన్నా రిలేటివ్స్ రావచ్చు, ఏదైనా ఆ రోజు మీరు మాట్లాడాలనుకున్న రోజున మరి మిగిలిన రోజులు అని మీరు అడుగుతారేమో, మిగిలిన రోజుల్లో కూడా అదే ఉంటుంది ఇంట్లో పిల్లలతోటి, వాళ్ళ చదువులు లేకపోతే హోంవర్క్స్, మర్నాడు ఏమన్నా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలా, పిల్లలు మాట్లాడాలనుకుంటారు, కొంతమంది పిల్లలకి హెల్త్ బాగుండకపోవచ్చు, రకరకాల రీజనింగ్స్తో ఉండొచ్చు. కానీ అప్పటికప్పుడు ఎమర్జెన్సీ అయితే మాత్రం అది ఎటువంటి టైం అయినా కానీ మాట్లాడుకోవాల్సింది తప్పదు. కానీ నార్మల్ అనుకోండి, వీకెండ్స్లో కూర్చొని రాసి పెట్టుకోండి 4-5 పాయింట్స్, ఇగో ఇవాళ ఇది 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 ఇవన్నీ మాట్లాడాలి, ఒక సాటర్డే కూర్చొని మాట్లాడుకోవాలి అని రాసి పెట్టుకుని ఆ రోజున ఇద్దరు అనుకోండి ఇవాళ మనం 1 గంట మాట్లాడుకుందాం అనుకుని మనం ఆ టాపిక్స్ లేపుకుని మాట్లాడుకోవచ్చు. కానీ ఇది సినిమా కాదు, రియల్ లైఫ్. అవతలవాడు ఒప్పుకోకపోవచ్చు, ఎప్పుడు చూసా నీ సోది, ఏం మాట్లాడాలి, నాకు బయట పనులున్నాయి, మా ఫ్రెండ్ని కలవాలి, లేకపోతే ఇంకోటి అంటాడు. కానీ అలా చేయకూడదు, ఎందుకంటే ఇది సినిమా కాదు అని అందరికీ తెలుసు. రియల్ లైఫ్లో కూడా ఎన్ని బాధలు ఉంటాయి కదా, సినిమాలో లాగా గంట సేపు కూర్చుందామని నువ్వు అంటే నాకెక్కడ కుదురుతుంది అని అతనంటే కుదరదు. మన రియల్ లైఫ్లో ఎన్ని సమస్యలు ఉంటాయి, అవన్నీ మాట్లాడుకోవాలి కదా. గంట కాకపోతే అరగంట, లేకపోతే గంటన్నర, ఏదైతే ఏమి మనం ముగించుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. కాబట్టి మనం కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం అన్నప్పుడు నువ్వు అలా ఆలోచించకుండా సరే అని ఒప్పుకోవాలి, కూర్చొని కనీసం ఒక అరగంట అయినా గబగబా మాట్లాడుకోవడానికి ట్రై చేయాలి. లేకపోతే చూడండి ప్రతి ఇంట్లో సమస్యలు పెరుగుతున్నాయి కదా, చెప్పడానికి తేలిగ్గానే ఉంటుంది నాకు ఇక్కడ కూర్చొని, కానీ అనుభవించేటప్పుడు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. లైఫ్లో నేను అనేకం పడి ఈ స్టేజ్కి వచ్చున్నదాన్ని. కానీ మనం కూడా ఆ సమస్యలను గట్టెక్కాలి అంటే ఎమర్జెన్సీ అయినప్పుడు కాసేపు మాట్లాడుకోవాలి, ఇద్దరు కూడా ఆలోచించాలి. ఈవిడే ఇలా అంటుంది, ఆయనేమో అలా అంటాడు, సమస్య ఏమో గట్టెక్కదు. ఎలా ఆవిడ ఒంటరిగా ఆలోచించి పిచ్చెక్కుతుంటుంది ఆవిడకి. భర్త సహకారం ఉంటే బాగుండు అనుకుంటుంది, మరి అతను కోఆపరేట్ చేయాలి కదా. భార్య అయినా సరే భర్త కోఆపరేట్ చేయాలి కదా, కోఆపరేట్ చేసుకోండి. ఎందుకనంటే చాలామంది పడుతున్న బాధలు ఇవి, మరి అందులో నుంచి ఆ అనుభవంతో చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడు డ్రామాటిక్గా కానీ ఒక సినిమాలో చూపించినట్టుగా కానీ మాట్లాడుకోకుండా న్యాచురల్గా ఇవాళ కొంచెం సమస్య వచ్చింది, మనం ఒక అరగంట మాట్లాడుకుంటే బాగుంటుంది, కొంచెం టైం చూసుకుని కూర్చోండి అని అనగలగాలి. అతను కూడా అర్థం చేసుకోవాలి, కూర్చొని టకటగా 4 మాటలు మాట్లాడుకుని సొల్యూషన్ తీసేసుకోండి. మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు మేడం, మెయిన్గా ఆడవాళ్ళే ఎక్కువ ఉంటారు ఈ మిస్టేక్ చేయడంలో, అంటే ఆ టైంలో ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి మాట్లాడతారు, ఎక్కువ మహిళలే అంటున్నారు కదా. అంటే ఏముంటాయి మేడం, ఏముండదు, ఆ పక్కింటి వాళ్ళు ఏదో నగ కొనుక్కున్నారు, చాలా బాగుందండి నేను చెప్పాలని ఉబ్బుళ్ళు ఊరుతుంది ఆవిడ ఆ టైంలో. అతనున్న పరిస్థితి అది. ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఇంట్లోనే ఉంటుంది, ఆయన ఆఫీస్కి వెళ్ళి వస్తాడు, ఎంత చికాకుగా ఉంటుంది. నువ్వు నీ పక్కింటి వాళ్ళ నగ గురించి చెప్పడానికి ఇవాళ టైమా, అది ఎమర్జెన్సీ కాదు, నువ్వు సండే సాటర్డే చెప్పొచ్చు ఆయనకి. మరి డబ్బు విషయాలు ఎత్తుతారు కొంతమంది, డబ్బు గొడవలు ఎప్పుడు అందరిళ్ళలో ఉంటాయి, అవి ఎత్తకూడదు. చుట్టాలు ఉంటారు కొంతమంది, వాళ్ళ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫోన్ వచ్చింది, లేకపోతే వాళ్ళు వచ్చారు, లేకపోతే వీళ్ళు వెళ్ళొచ్చారు, ఇంకా ఆ విషయాలు కూడా మనం అక్కడ పిల్లల ముందు ఎందుకులే అనుకున్న వాళ్ళు కూడా ఈ టైంలో ఎత్తుతారు. అతను సామరస్యంగా ఉంటే నువ్వు మాట్లాడచ్చు ఎప్పుడైనా సరే, ఎటువంటి మ్యాటర్ అయినా సరే. అతను సంసిద్ధతగా లేనప్పుడు నిద్రపోయే సమయాన్ని డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇద్దరి మధ్య సయోధ్య ఉంటేనే ఏ విషయం అయినా సరే కుదురుతుంది. అతనేమో అలా ఉంటాడు, నువ్వేమో చెప్పాలనుకుంటావు, సరే నువ్వు కూడా ఆలోచించుకో, అది ఎంత ఇంపార్టెంటా. ఇప్పుడు ఎవరెవరి గురించో మనం ఎందుకు మాట్లాడుకుని మనసు పాడు చేసుకోవాలి, అనేవాళ్ళు చేసేవాళ్ళు చేస్తారంటారు, అవన్నీ మనం బ్రెయిన్కి తీసుకోకూడదు, పక్కకు పెట్టేయాలి. ఎప్పుడన్నా ఖాళీ కుదిరినప్పుడు మొన్న ఇలా జరిగిందని మాట్లాడుకోవచ్చు, కానీ ఈ పర్టికులర్ ఈ టైంని వేస్ట్ చేసి అవన్నీ తీసుకొచ్చి మాట్లాడితే మనసు చెదిరిపోయి నిద్ర పాడైపోయి లేనిపోని కోపం వచ్చి పార్ట్నర్ మీద గొడవలు అయిపోతాయి. చాలామంది ఇది కూల్గా ఉండే టైం కదా, ఈ టైంలో అడిగేస్తే పని అయిపోతుంది అని ఇలా అడుగుతారు, దీనివల్ల కూడా చాలా సమస్యలు వస్తాయి అన్నమాట. దానికంటే ఒకవేళ
ఫిజికల్గా వాళ్ళిద్దరికి నీడ్ ఉంది ఆ రోజు అని అనుకుంటే కనుక అర్థమవుతుంది. బాడీ లాంగ్వేజ్ కానీ మెత్తగా మాట్లాడే విధానం కానీ అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు మీకు ఆ నీడ్ అయిపోయిన తర్వాత రేపు నేను ఏదో చెప్పాలనుకున్నాను, ఈరోజు కుదరలేదు, రేపు చెప్తాను అని అంటే ఖచ్చితంగా అతని మైండ్లో అది గుర్తుంటుంది. నిన్నేదో చెప్పాలనుకున్నావు, ఏం అతనికి ఇంకా టెన్షన్ పెరుగుతుంది, ఏం చెప్పాలనుకుంది అని ఖచ్చితంగా అడుగుతాడు మర్నాడు. ఏం చెప్పాలనుకున్నావు నువ్వు, నేను ఏదో అన్నావు కదా చెప్పు అంటాడు. కనీసం ఈ టిప్ అన్న పాటించుకోవచ్చు కదా. అంటే సమయం చూసి అంటా నేనైతే, ఏదైనా సరే సమయం సందర్భం అంటారు కదా, అట్లా అంతేగాని నువ్వు నీడిని తీసి పక్కన పెట్టి నేను అతని నిద్ర పాడు చేసుకుని ఎందుకు అనవసరంగా అప్పుడు మాట్లాడటం. ఆ ముక్క అని పడుకో, మర్నాడు అతనే అడుగుతాడు. ఈ టిప్ అయితే ప్లే చేయాలి మేడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ మ్యామ్.